హాయ్ హలో నమస్తే. ఈరోజు మరీ కొత్త టాపిక్తోని మేము ముందుకు వచ్చేసాను. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే మైండ్ఫుల్ ఈటింగ్ వర్సెస్ మైండ్లెస్ ఈటింగ్ అనేది డిఫరెన్స్ తెలుసుకుందాం. సో అసలు మైండ్ఫుల్ ఈటింగ్ ఏంది, మైండ్లెస్ ఈటింగ్ ఏంది అనుకుంటున్నారా? సో ఈరోజు ఆ టాపిక్ నుంచి కొంచెం క్లారిటీగా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లెస్ ఈటింగ్ గురించి తెలుసుకుందాము. సో ఆటోమేటిక్గా మీకు మైండ్ఫుల్ అర్థమవుతుంది. ఓకే, సో మైండ్లెస్ ఈటింగ్ అంటే ఎందుకు తింటున్నాము, ఎలా తింటున్నాము, దేనికోసం తింటున్నాము అనే అవగాహన లేకుండా తినేదే మైండ్లెస్ ఈటింగ్. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మన బ్రేక్ఫాస్ట్ని స్టార్ట్ చేద్దాము. సో మనం జస్ట్ నాలుకకి అండ్ పొట్టకి కావాల్సిన ఫుడ్ మాత్రమే తింటున్నాం, కానీ మన బాడీకి కావాల్సిన ఫుడ్ తింటలేము. లైక్ ఇడ్లీ, దోశ, పూరి, పొంగల్, చపాతి ఇట్లాంటివన్నీ జస్ట్ పొట్టకి నాలుక రుచికి మాత్రమే తింటున్నాము. సో దానివల్ల వచ్చే బెనిఫిట్ ఏమీ లేదు, జస్ట్ బాడీకి ఎక్స్ట్రా క్యాలరీస్ తప్ప. ఓకే, మనం డైలీ తినాల్సిన కంటే క్యాలరీస్ ఎక్కువ తింటున్నాము ఈ బ్రేక్ఫాస్ట్ రూపంలో. లైక్ మన ఇండియా ట్రెడిషనల్ టిఫిన్స్ ఏదైనా పర్లేదు. ఓకే, దాని తర్వాత కొంచెం టిఫిన్ కాగానే మంచి ఒక కప్పు చాయ్ తాగుతాం. ఓకే, ఇరానీ చాయ్, ఓకే, మసాలా టీ అనేసి స్పెషల్గా చాయ్ తాగుతాం. ఓకే, అది ఒక ఎక్స్ట్రా క్యాలరీస్ బాడీకి. డన్. నెక్స్ట్ కొంచెం కానీ లంచ్ వచ్చేసి చాలామంది కడుపు నిండా కాదు, కడుపు నిండా తింటారు. అంటే పీకల వరకు కడుపు నిండా తినేస్తారు, ఇంకొక బుక్క ప్లేస్ పట్టనంతగా. ఓకే, ఎస్పెషల్లీ వైట్ రైస్ బాగా తింటారు మన వాళ్ళు. సో వైట్ రైస్ ఫ్రీలు అంటారు కదా, సో వైట్ రైస్ బాగా తింటారు. సో వైట్ రైస్ వల్ల మనకు వచ్చే యూజ్ ఏంది అంటే ఏమీ లేదు. బికాస్ వైట్ రైస్ పండియడానికి సో రైతులు చాలా మందులు వేసి పండిస్తారు, ప్లస్ దానికి ఎక్కువ వాటర్ అవసరం ప్యాడీకి, అంటే వైట్ రైస్ పంటకి. అండ్ దానికి పాలిష్ చేపిస్తారు. మనం అదే దొడ్డు బియ్యం తింటున్నాం కదా, సో దాన్ని పాలిష్ చేపిస్తారు. సో సన్న బియ్యం తింటున్నాము, బిర్యానీ రైస్ తింటున్నాము, సో బాస్మతి రైస్ తింటున్నాము, చిట్టి ముత్యాలు రైస్ అని తింటున్నాము. సో ఇవన్నిటికీ కెమికల్స్ ఎక్కువనే కావాలి, పెస్టిసైడ్స్ ఎక్కువనే కావాలి. ఓకే, అండ్ దానికి పాలిష్ చేసిన దాంట్లో విటమిన్స్, మినరల్స్, కావాల్సిన పోషకాహారం ఏవీ లేదు, అంత వృధా వేస్ట్గా వెళ్ళిపోతుంది పాలిష్లో. సో జస్ట్ మనం పిప్పి మాత్రమే తింటున్నాము. సో వైట్ రైస్ వల్ల ఎలాంటి యూజ్ ఉండదు. అదే సార్ వైట్ రైస్ ఓకే మేము కర్రీ తింటున్నాం కదా మంచిగా అంటే, సో కర్రీ ఎలా తింటున్నారు? సో మనం మార్కెట్ నుంచి ఒక రైతు దగ్గర నుంచి మన దగ్గర రానికి ఆల్మోస్ట్ 5-6 days టైం పడుతుంది మన పంట రానికి. ఓకే, ఎన్ని కూరగాయలు కౌంట్ చేసుకోండి, లెక్క పెట్టుకోండి, ఏదైనా రానికి 5-6 days టైం పడుతుంది. మన కాడికి రాదు, మళ్ళీ డీలర్స్ నుంచి రైతు బజార్ మార్కెట్కి వస్తుంది, అదో 3-4 days పడుతుంది. అండ్ మనము రైతు బజార్ మార్కెట్ నుంచి ఒక నెలకు కావాల్సిన కూరగాయలు తెచ్చిపెట్టుకుంటాము. ఎక్కడ తెచ్చిపెడతాము? శవపేటికలో తెచ్చిపెట్టుకుంటాము. లైక్ ఫ్రిడ్జ్. నేను ఫ్రిడ్జ్ని శవపేటిక అంటాను. ఎందుకు చెప్తాను వినండి. ఓకే, సపోజ్ ఎగ్జాంపుల్ టమాటా తీసుకోండి, లేకుంటే ఏదైనా దోసకాయ, ఏదో ఒక వెజిటేబుల్ తీసుకోండి. ఓకే, సో మనం మార్కెట్ నుంచి 1 month ఆర్ 1 week కోసం తెచ్చుకుంటాము. అది ఖరాబ్ కాకుండా ఉండడానికి ఫ్రిడ్జ్లో పెడతాము, రైట్? సో ఆ ఫ్రిడ్జ్లో అనేది తీసి వండుకుంటప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఒక 1 or 2 hours ఫ్రిడ్జ్ దగ్గర తీసి బయట పెట్టండి. సో అది మొత్తం డ్రై కానీ, మొత్తం స్కిన్ మొత్తం నలిగిపోవడం కానీ, ముడతలు పడడం కానీ జరుగుతుంది. ఏంది అంటే ఫ్రిడ్జ్లో పెట్టినంతసేపు అది హెల్తీగా ఉంది అని యాక్టింగ్ చేస్తుంది. యాక్చువల్లీ తీసి బయట పెడితే దాంట్లో కూలింగ్ టెంపరేచర్ మొత్తం నార్మల్ అయితే ఆల్రెడీ ఖరాబ్ అయి ఉంది. దానికి సిమిలర్గా ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకరు చనిపోతే ఎవరైనా స్మెల్ రాకుండా, బాడీ ఖరాబ్ కాకుండా శవపేటిక ఐస్ బాక్స్లో పెడతారు. ఓకే, అది తీసి కొంచెం బయటపడ్డా ఖరాబ్ స్మెల్ వచ్చేస్తుంది బాడీ. సో సేమ్ థింగ్, అందుకనే ఫ్రిడ్జ్ని శవపేటిక అంటాను. మనం ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసి తింటున్నామంటే దయచేసి ఏమనుకోకండి, ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసి తింటున్నామంటే శవపేటకి వెళ్ళి తీసి తిన్నట్టే. సో అది చనిపోయిన ఐటమే, ఇది చనిపోయిన బాడీ. సో చనిపోయింది తింటున్నట్టే. ఓకే, సో ఇంత ఓపెన్గా ఎందుకు పచ్చిగా చెప్తున్నానంటే, సో ఫ్రిడ్జ్ వాడకండి ఫస్ట్ థింగ్. ఓకే, సో ఫ్రిడ్జ్లో స్టోరేజ్ ఐటమ్స్ పెట్టకండి, కూరగాయలు మెయిన్గా. చాలా మంది దరిద్రం ఏంటంటే చింతపండు, కారం, ఉప్పు, పసుపు ప్రతి ఐటెం ఫ్రిడ్జ్లో ఉంటుంది. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, మీ ఫ్రిడ్జ్ ఎంత నిండుగా ఉంటే అన్ని రోగాలు మీ ఇంట్లో ఉన్నట్టు. ఒక్కసారి గమనించండి.
ఒకసారి వీడియో చూసాక ఫ్రిడ్జ్ వెళ్ళి ఓపెన్ చేయండి, ఏమేమి ఐటమ్స్ పెడుతున్నారు, ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, అందులో మనకు కావాల్సిన ఐటమ్స్ ఉన్నాయి, అవసరం లేని ఐటమ్స్ ఎంత ఉన్నాయి చూడండి, ఒకసారి మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఫ్రిడ్జ్ కొంచెం దూరం పెట్టండి. అండ్ ఎలా తెచ్చుకోవాలంటే ఇంటి ముంగడికి వచ్చిన కూరగాయల బండి మీద అయినా సరే వెళ్ళి తెచ్చుకోండి. 1 రూపీ ఎక్కువైనా 5 రూపీస్ ఎక్కువైనా పర్లేదు, కానీ హెల్త్ కొంచెం బెస్ట్. ఓకే, ఈ స్టోరేజ్ మీటర్ కంటే వాడు తెచ్చింది కొంచెం ఆన్ ది స్పాట్ తెచ్చుకొని తినడమే ఇంకొంచెం హెల్తీగా ఉంటుంది. సో ఇది టిప్ లెక్క భావించి స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచి అయినా సరే. అండ్ ఇలా కర్రీస్ తింటే మనకేమైనా ప్రాఫిటా, మనకేమైనా బాడీకి బెనిఫిటా అంటే నథింగ్, ఏమి ఉండదు. ఓకే, అండ్ దీని తర్వాత సాయంత్రం కాగానే మంచిగా మిర్చి బజ్జీలు, చికెన్ పఫ్, ఆ పఫ్, ఈ పఫ్, మంచూరియాలు, నూడిల్స్లు, పాస్తాలు, మ్యాగీలు, మెయిన్గా అమ్మాయిలైతే గప్చుప్పులు. సో ఇవి తినడం వల్ల మన బాడీ ఎంత డ్యామేజ్ అవుతుంది. కూల్ డ్రింక్స్, ఎస్పెషల్లీ కూల్ డ్రింక్స్, స్పెసిఫిక్ బ్రాండ్ అని చెప్పను, అన్నీ ఒకటే. సో షుగర్ కంటెంట్ చూడండి, జస్ట్ ఒక చిన్న 20 ప్యాక్లో 20-30 స్పూన్స్ ఆఫ్ షుగర్ వాడుతున్నారు. సో అవిటితోని బాత్రూమ్స్ కడితే నీట్గా అవుతున్నాయి కూల్ డ్రింక్స్తోని. ఒక రస్ట్ పట్టిన నట్ కానీ బోల్ట్ కానీ కూల్ డ్రింక్స్ లేసి చూడండి, తెల్లారి కల్లా కొత్త ఫ్రెష్గా అవుతుంది నట్ అది. సో అంత యాసిడ్స్ ఉన్నాయి అందులో. సో యాసిడ్స్ మన పొట్టలో పోస్తున్నాము, మన పేగులు ఏం కావాలి. సో కూల్ డ్రింక్స్, సో ఇవన్నిటిని అవాయిడ్ చేయండి. అండ్ నైట్ హెల్దీ అనుకొని వైట్ రైస్, చపాతీలు తింటున్నాం మనం ఈ మధ్య, కొంచెం హెల్దీ అని చపాతీ కూడా మంచివి కాదు. ఓకే, బయట పౌడర్ పిండి ఎలా వస్తున్నాయి, మనం తెచ్చి పట్టించుకున్నా కూడా అంత హెల్దీగా ఉండట్లేదు ఈ మధ్య. ఓకే, సో కొంచెం మార్చండి, ఫుడ్ స్టైల్ మార్చండి. ఓకే, మైండ్లెస్ ఈటింగ్ ఇదంతా, మనం హెల్దీ అనుకొని తింటున్నాము. సపోజ్ మీకు ఇన్ని రోజులు ఐడియా లేదు, సపోజ్ ఇప్పుడు మేము చెప్తున్నాము కాబట్టి అలాంటి విలేజ్ కోచెస్ చాలా మంది చెప్తున్నారు. సో కొంచెం చేంజ్ కాండి. సో చేంజ్ యువర్ లంచ్, చేంజ్ యువర్ డిన్నర్, చేంజ్ యువర్ బ్రేక్ఫాస్ట్. సో ఈ 3 చేంజ్ చేయండి, కొంచెం హెల్దీగా మారే విధంలో మనం ప్రయాణిద్దాము. ఓకే, ఎంత మైండ్లెస్ ఈటింగ్. అండ్ ఒక్కసారి మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు, లైక్ షాపింగ్ అంటే బట్టల కోసం కాదు, గ్రాసరీస్ కోసము షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకుంటున్నాము, ఎలాంటి స్టఫ్ వగేరా తెచ్చుకుంటున్నాము. సపోజ్ ఏదైనా షాపింగ్ మాల్, డిమార్ట్, రత్న, ఏదో సంథింగ్ ఎక్స్ మాల్కి వెళ్ళి చూడండి, ఫస్ట్ వాళ్ళు అట్రాక్ట్ చేసేది ముంగడ పెడతారు, మనకు కావాల్సింది ఎంకలు పెడతారు. ఎక్కడైనా సరే ఉప్పు పప్పులు అన్ని లాస్ట్లో ఉంటాయి, స్టార్టింగ్లో అన్ని చెత్త స్టఫ్ అంటే స్టార్టింగ్లో ఉంటుంది. మనం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో ట్రాలీలో కంపల్సరీ నింపుతాము. ఓకే, అండ్ ఒక్కసారి చూడండి, మీరు ఏ ఐటమ్ అయినా కొనే ముందు ప్రైస్ కాదు చూడాల్సింది, దాని వెనకాల లేబుల్లో ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి చూడండి. అందులో షుగర్ కంటెంట్, సోడియం కంటెంట్, ప్రోటీన్ కంటెంట్, ఫైబర్ కంటెంట్ అండ్ క్యాలరీస్ కంటెంట్ ఎంత ఉన్నాయి చూడండి. దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది మీరు ఎలాంటి ఫుడ్ కొంటున్నారు అని. ప్యాక్డ్ ఫుడ్స్ మెయిన్గా, సో మ్యాక్సిమం 90% మీ ప్యాక్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి, చాలా హెల్దీగా ఉండొచ్చు. అండ్ ఇన్స్టెంట్ కుకింగ్ ఫుడ్స్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి, సో అవి కూడా అవాయిడ్ చేయండి. అండ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయండి. ఇన్స్టెంట్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అని, ఒక 2 minutes హాట్ వాటర్ పోస్తే రెడీ అయిపోతుంది అని. సో ఇవన్నీ స్టోర్డ్ మెథడ్ ఫుడ్స్ అనమాట. సో హెల్దీ అస్సలు కానే కాదు. సో కాబట్టి ఇది కొంచెం అవాయిడ్ చేయండి. ఇంత మంచి ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవాలి అంటే మీరు కూడా, సో హెల్దీగా కావాలంటే మీరు కూడా, సో ఇలాంటివన్నీ కొంచెం అవాయిడ్ చేయాలి. సో నేను హెల్దీ డైట్ చేస్తున్నానంటే మంచి ఫుడ్ తినడమే కాదు, చెడు ఫుడ్ కూడా కట్ చేయాలి. సో ఇన్సెన్స్ ఇలాంటి ఒకసారి లేబుల్ మీద చూడండి. మీరు ఒకసారి లైక్ ఏదో ఒక ఓట్స్ బిస్కెట్స్ కానీ, ఫైబర్ న్యూట్రి చాయిస్ బిస్కెట్స్ అని వస్తున్నాయి ఈ మధ్య మార్కెట్లో, రైట్? ఒక్కసారి దాని వెనకాల తిప్పి చూడండి, ఒక 5 to 6 grams ఆఫ్ జస్ట్ ఫైబర్ కానీ ఓట్స్ కానీ పర్ ప్యాకెట్లో ఉంటుంది. పర్ బిస్కెట్ కాదు, పర్ ప్యాకెట్లో ఉంటుంది. కానీ ఆ లేబుల్లో మాత్రం చాలా మంచిగా వీట్ బొమ్మ వేసి ఫైబర్ ఓట్స్ అని చేశారు. సో ఒకసారి ప్యాకెట్ వెనకాల చూడండి, సో నీకు నిజమేందో అర్థమవుతుంది. ఓకే, సో ఒక్కసారి కొనే ముందు గ్రాసరీస్లో కొంచెం నాలెడ్జ్ పెట్టి తీసుకోండి. అండ్ నార్మల్ పప్పు కాకుండా పొట్టు పప్పులు ఇట్లాంటివి వాడండి, కొంచెం మంచి ప్రోటీన్ కంటెంట్ వస్తుంది. ఇదంతా మైండ్లెస్ ఈటింగ్. అండ్ తినే ముందు మధ్యాహ్నం కానీ ఎప్పుడు కానీ తినే ముందు ఫోన్ స్క్రోల్ చేయడం కానీ, టీవీ చూడడం కానీ, వేరే వాళ్ళతో ముచ్చట పెట్టి తినడం కానీ, ఎంత తింటున్నామో, ఏం తింటున్నామో, ఎంతగానం తింటున్నామో తెలియకుండా తినేస్తున్నాము. ఎంత తింటున్నాం ఐడియా ఉండదు, మమ్మీ పెడుతుంది తింటూనే ఉన్నాం కానీ, సో ఎంత ఫుడ్ క్వాంటిటీ వెళ్తుంది, సో అది మనకి మంచిదా కాదా, ఎంత టైట్గా తింటున్నాం అనేది సో ఐడియా ఉండదు. సో ఫోకస్ మొత్తం మా టీవీ ఆ ఫోన్ మీద ఉండడం వల్ల.
సో కాబట్టి దయచేసి మధ్యాహ్నం పూట ఆర్ ఈవినింగ్ పూట ఫుడ్ చేసేటప్పుడు మాత్రం సో మీ పేరెంట్స్తో కూర్చొని తినండి, మీ ఫ్యామిలీతో కూర్చొని తినండి, టీవీతో పాటు ఫోన్తో పాటు కాదండి. ఓకే, దయచేసి అర్థం చేసుకోండి. సో మైండ్లెస్ ఈటింగ్ చేయకండి. ఓకే, సో ఇది అన్ని మైండ్లెస్ ఈటింగ్ కేటగిరీకి వస్తుంది. ఏం తింటున్నాం తెలియదు, ఎలా తింటున్నాం తెలియదు, సో ఎవరి కోసం తింటున్నామో కూడా తెలియకుండా తినేస్తుంటాము. ఓకే, సో మైండ్ఫుల్ ఈటింగ్ వచ్చేసి సో కూర్చునే పద్ధతి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో మంచి డైనింగ్ టేబుల్ అలవాట్లకు అవుతున్నాయి ఈ మధ్య. సో అది క్విట్ చేసి సో కింద కూర్చొని చకలమూల పెట్టుకొని కింద కూర్చొని తింటే వంగి తినడం వల్ల మన డైజెషన్ ట్రాక్ అనేది మంచిగా ఉంటుంది, ప్లస్ హెల్త్ కూడా మంచిది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద కూర్చొని నుంచి స్టార్ట్ చేయండి. టీవీ, ఫోన్లు, మొబైల్తో కాకుండా సో ఫ్యామిలీతో సైలెంట్గా కూర్చొని సో ఏం తింటున్నాము, మీ కర్రీ అండ్ మీ మీల్ ప్లేట్ మీద మీకు దృష్టి ఉండాలి. ఏ ఐటెం తింటున్నాము, ఏది తింటే మంచిది. డీప్ ఫ్రైస్ కాదండి. సో మీ మీల్ ప్లేట్లో వచ్చేసి ప్రోటీన్, ఫైబర్, లో కార్బ్స్, సో ఇవన్నీ మనకు ఉండాలి. ఓకే, సో ఇలా డిజైన్ చేసుకోవాలి. మన ప్లేట్ అనేది కలర్ఫుల్గా ఉండాలి. సో అలా డిజైన్ చేసుకొని తినాలన్నమాట. మీ ప్లేట్ అనేది కలర్ఫుల్గా ఉండాలి. సో ప్రోటీన్స్తోని, ఫైబర్తోని, ఓకే, కార్బోహైడ్రేట్స్తోని, కార్బ్స్తో, ఇవన్నీతో ఫైబర్గా మంచిగా ఉంటే సో హెల్త్కి చాలా మంచిది. అండ్ మైండ్ఫుల్ ఈటింగ్, ఎంత తింటున్నాము, సో క్వాంటిటీ, ఒక పోర్షన్ కంట్రోల్ అనేది మీకు ఉండాలి. సో మీ బిఎంఐ, మీ క్యాలరీస్ బట్టి మీరు ఎంత పోర్షన్ తినాలి, ఏం ఫుడ్ తినాలి అనేది మీకు అవగాహన ఉండాలి. ఓకే, సో మీకు క్లారిటీ ఉంటే మీరు ఫుడ్ తిన్నా సరే హ్యాపీగా ఉండొచ్చు, హెల్తీగా ఉండొచ్చు. మైండ్ఫుల్ ఈటింగ్, ఓకే, మీరు తింటున్న ఫుడ్ కరెక్టేనా లేదా అనేది మీకు ఐడియా ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. మీ ఫుడ్ కరెక్టేనా తినడం, అసలుకి ఈ ఫుడ్ ఐటెం కరెక్టేనా అనేది, ఈ ఐటెం ఎందుకు తింటున్నాం అనేది మనకు ఒక దృష్టి ఉంటే సో ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ అనమాట. ఓకే, అండ్ మెయిన్గా పోర్షన్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత తింటున్నాము, పెట్టినంత తినడం కాదు, పొట్ట నిండే అంత తినడం కాదు, పీకల వరకు తినడం కాదండి. సో పోర్షన్ కంట్రోల్ ఈజ్ మస్ట్ అనమాట. సో నీ బాడీ కెపాసిటీ ఎంత, సో నువ్వు ఎంత తింటే నీ బాడీ వెయిట్ గెయిన్ కాకుండా ఉండడానికి కంట్రోల్ చేస్తుంది, ఆర్ హెల్తీగా ఉండడానికి యూజ్ అవుతుంది, అంతే తినాలి. ఓకే, మనం తింటప్పుడు ఒక ట్రిగర్ పాయింట్ అబ్జర్వ్ చేస్తేనే తెలుస్తుంది ట్రిగర్ పాయింట్ అనేది. సో ఈ వీడియో చూసిన ఇప్పటి నుంచైనా మీరు ట్రై చేయండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒకసారి అబ్జర్వ్ చేసిన ట్రిగర్ పాయింట్ అనేది లాంచ్ అవుతుంది అనమాట. ఒకసారి తింటున్నప్పుడు చాలు అనేది మనకు ఒక దగ్గర అనిపిస్తుంది. సో యూ షుడ్ స్టాప్ దేర్, అక్కడ ఆపేసాలి. మీ ప్లేట్లో భోజనం ఉన్నా సరే అక్కడ ఆపేసేయండి. నెక్స్ట్ టైం నుంచి అంతే పోర్షన్ కంట్రోల్ పెట్టుకోండి. ఓకే, ఇది ఎప్పుడు ట్రిగర్ అవుతుందంటే కింద కూర్చొని తిన్నప్పుడు, నిల్చున్నప్పుడు కాదు, అండ్ డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నప్పుడు కాదు, కింద కూర్చొని తింటున్నప్పుడు ఆ ట్రిగర్ పాయింట్ ట్రిగర్ అవుతుంది. దేర్ యూ షుడ్ స్టాప్ ది ఫుడ్. అక్కడ మీరు మీ తినే ప్లేట్ అక్కడనే స్టాప్ చేసేయండి. నెక్స్ట్ డే నుంచి ఎంత తింటున్నారో అక్కడ మీ పోర్షన్ కంట్రోల్ని డిజైన్ చేసుకొని అర్థమవుతుంది. ఒకరోజు ఫుడ్ వేస్ట్ అయితే పర్లేదు, సో అది మీ ఇంటికాడ స్ట్రీట్ డాగ్స్ వాళ్ళకి ఇచ్చేసేయండి. సో కాబట్టి నెక్స్ట్ డే నుంచి మీ పోర్షన్ కంట్రోల్ ఏంటి అనేది మీకు క్లారిటీ వస్తుంది. లైఫ్లో వేస్ట్ కాకుండా తినొచ్చు. ఓకే, సో ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా మైండ్ఫుల్ ఈటింగ్, ఫస్ట్ పోగానే మైదా పిండి వేసుకొని చికెన్ వేసుకొని కాకుండా సో యూ షుడ్ కంట్రోల్. ఫస్ట్ అక్కడ ప్లేట్ పెట్టగానే మీకు సలాడ్ ఉంటుంది, ఫస్ట్ సలాడ్ తినాలి, తర్వాత ఫ్రూట్స్ తినాలి, దాని తర్వాత గో ఫర్ మెయిన్ డిష్. సో అక్కడికి వెళ్ళి చికెన్, మటన్, మీరు అన్ని తినొచ్చు, మీరు ఇది తినొద్దని లేదు, ఎగ్జెప్ట్ కూల్ డ్రింక్స్, మైదా తప్ప మిగతా ఫుడ్ ఐటమ్స్ అన్ని, కూరగాయలు, నాన్ వెజ్ అన్ని తినొచ్చు. కానీ పోర్షన్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. సో అది మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది. సో అక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ ఇందాక చెప్పినట్టు గ్రాసరీస్ చాలా ఇంపార్టెంట్ అండి. సో గ్రాసరీస్లో ప్రాపర్గా మనకి ఏం యూజ్ అవుతుందో లేదో లెక్క పెట్టుకొని మరి తెచ్చుకోండి. ఇన్ఫ్యాక్ట్ చెప్తున్నాను, మీ ప్రజెంట్ అంటే పాస్ట్లో మీరు ఎంత బిల్ అయితే చేశారో అందులో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ తగ్గుతుంది. ప్లస్ మీరు ఒక లిస్ట్ రాసి పెట్టుకోండి. ఒకప్పుడు చిన్నప్పుడు, లైక్ మీరు టీనేజ్లో ఉన్నప్పుడు ఆల్రెడీ నా చిన్నప్పుడు, సో మనకి ఇంట్లో లిస్ట్ ప్రిపేర్ చేసేది ఏమేం కావాలి సరుకులు అనేది. సో ఇలాంటి పెద్ద పెద్ద షాప్స్ లేకుండా కిరాణా షాప్, జనరల్ స్టోర్కి వెళ్ళి లిస్ట్ ఇస్తే వాడు అవన్నీ తీసి ప్యాక్ చేసి ఇచ్చేది. సేమ్ కైండ్ ఆఫ్ ఇప్పుడు లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఆ లిస్ట్లో ఉన్న ఐటమ్ మీ బాస్కెట్లో ఉండాలి, అంతకు మించి ఒక ఐటమ్ ఎక్కువ ఉండకుండా ప్లాన్ చేసుకోండి.
మీ బిల్ చాలా తగ్గుతుంది అండ్ మీ హెల్త్ చాలా పెరుగుతుంది. సో ఇలాంటివి మీరు ఇంప్లిమెంట్ చేస్తూ ఉండండి స్లోగా. మైండ్ఫుల్ ఈటింగ్ అంటే జస్ట్ ఏం లేదు, దృష్టి పెట్టి తినాల్సిన ఐటెం తినాలి, తినకూడని ఐటెం వదిలేయాలి, అంతే. అది మైండ్ఫుల్ ఈటింగ్. సో ఎందుకు తింటున్నామని మనకు అవగాహన ఉండాలి. సో దానివల్ల మనకి ఏంటి బెనిఫిట్ అనే అవగాహన ఉండాలి. సో దట్ ఈజ్ మైండ్ఫుల్ ఈటింగ్. సో నాకు తెలిసి మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. సో మైండ్లెస్ ఈటింగ్కి అండ్ మైండ్ఫుల్ ఈటింగ్కి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే సో నా ఇన్స్టాగ్రామ్కి వచ్చి నాకు మెసేజ్ చేయండి. ఐ విల్ హెల్ప్ యూ టు క్లియర్ యువర్ డౌట్స్. మీ డౌట్స్ ఉన్న క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తాను. సో మా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఇస్ కౌశిక్ ఫిట్ కోచ్ అని ఉంటుంది. సో యూ కెన్ ఫైండ్ ఇట్ ఈజీలీ. సో అండ్ మీరు ఇంతవరకు చూస్తున్నారంటే మీకు ఒక మంచి నాలెడ్జ్ పిల్లలు అందించాను అనుకుంటున్నాను. సో మీరు ఇలాగే నా లైక్స్, షేర్స్, సబ్స్క్రైబ్తో సపోర్ట్ చేయండి. Thank you for supporting me, and this is Kaushik Fit Coach signing off.